యువనేత జగన్ ఓదార్పు యాత్ర జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నెల్లూరు జిల్లాకి ఓదార్పు యాత్ర సందర్భంగా మన గ్రామానికి విచ్చేసి ఉన్నారు. చాలా కాలాతీతమైన వారు రావడం ఆలస్యమైన ప్రజానికం అందరూ ఈరోజు వారిని అపూర్వమైన స్వాగతం పలికి వారి యొక్క ఓదార్పు యాత్రకి సంపూర్ణ మద్దతు ప్రజానికం నెల్లూరు జిల్లా ప్రజానికి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ప్రోగ్రాం ఇప్పుడు ఇచ్చిన ముందు 4-5 గంటలు వెనకబడి ఉన్నాం. అయినా కానీ అన్ని ప్రాంతాల్లో వీలైనంత వరకు అందరినీ కలిసిపోవాలనే ఉద్దేశంతో మన యువ నాయకులు చేస్తున్నారు. మన స్థానిక పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, సోదరిమణి కొండా సురేఖ గారు అందరూ ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మన నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడమని కోరుతూ సెలవు. రాత్రి టైం 11 అయింది. రైతులకు అక్కడకు తమ్ములకు ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలకు, ఈ అభిమానానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి నగరపాడుకు వచ్చి ఈ రాత్రి 11 అయిన ఈ సమయంలో ఇక్కడ నిలబడి చంటి పిల్లల్ని సంకర వేసుకొని ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోకుండా, నిద్రపోవడానికి కారణాలు చూపకుండా, ఆలస్యమైనా కూడా మొహాన ఏమాత్రం కూడా అసంతృప్తి అనేది కనబడకుండా చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ ఇంతటి ప్రేమ, ఇంతటి ఆప్యాయత చూపిస్తున్న ఈ మధురపాడులో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ గుండెల్లో దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు. నడవడానికి కష్టపడే వయసులో అవునున్నారు. అయినా కానీ మీటింగ్కి వచ్చి రాత్రి పడుకోవడానికి ఆలస్యం అవుతున్నా కూడా పక్కన పెట్టి మీటింగ్లోనే ఉన్నారు. తాతలున్నారు. నడవడానికి కష్టపడే వయసు, కర్ర సహాయం లేని 4 అడుగులు వేయలేని వయసుది. ఆ అవ్వలను, ఆ తాతలను అడుగుతూ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో అని అడుగుతూ ఆ ప్రతి తాత, ప్రతి అవ్వ చేస్తుంది దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మా కన్న కొడుకు, మా గుండెల్లో